హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పచ్చి రొయ్యలతోనండి. అది దానికి మంచి కాంబినేషన్ బీరకాయ. చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు వీడియో మొత్తం చూసి నాకు ఎలా ఉందో చెప్పండి. దానికి ముందుగా మనము ఫస్ట్ ఏం చేయాలంటే అన్ని ఇంగ్రీడియంట్స్ని రెడీగా పెట్టుకోవాలండి. నేను ఉల్లిపాయలని చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. బీరకాయ లేతగా ఉన్నది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ముదిరిపోయినా చేదు వస్తుంది, చూసుకోండి. కంపల్సరీగా బీరకాయ కట్ చేసేటప్పుడు చేదు ఉందో లేదో చూసుకొని అప్పుడే మనం దాన్ని కూరలోకి వేయాలి. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. నేను పెనం పెట్టుకొని వీటికి ఏంటంటే పచ్చి రొయ్యలండి మా దగ్గర ఫ్రోజన్వి దొరుకుతాయి. నేను అవే తీసుకుంటున్నాను. అవి తీసుకుని చక్కగా వీటిల్ని నేను ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసుకొని చక్కగా వీటిని ఉడకబెట్టేసుకుంటాను. ఫస్ట్ చేయాల్సిన పని అదండి. దీంట్లో చాలా వాటర్ వస్తుంది. మనము వాటర్ వేయాల్సిన అవసరం అస్సలు లేదు. మధ్య మధ్యలో చూసుకుంటూ చక్కగా కలిపేసుకుని మూత పెట్టేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఉడికిపోయినాయి అని అనుకుంటామో అప్పుడు వేరే చిల్లుల గిన్నెలోకి మనము మార్చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసుకుని, నాన్ వెజ్ కర్రీ కదండి, కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర తలా ఒక స్పూను వేసేసుకుని ఈ నూనెలోనే కరివేపాకు పచ్చిమిరపకాయలు, మంచి వాసన అయితే వస్తుంది కూరకి. కరివేపాకు మిస్ చేయకండి. ఆ తర్వాత ఆల్రెడీ చాప్ చేసి ఉల్లిపాయలు పక్కన పెట్టుకున్నాను కదా, అవి కూడా దీంట్లో వేసేసి కొంచెం వీటిల్ని రంగు మారేంత వరకు ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో చక్కగా ఉల్లిపాయకి ఉప్పు పసుపు 2 వేసేస్తే ఇది ఉల్లిపాయ తొందరగా ఉడికిపోతుంది. మూత పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఇది నాన్ వెజ్ కర్రీ కదా, అందుకని. ఆ తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదండి. ఇది అచ్చంగా రొయ్యల కూర కాదు కదా, బీరకాయ కూడా ఉంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దానికి పచ్చివాసన పోయింది అని మనం అనుకున్నాక టొమాటోలు అవి కూడా వేసేసుకుని కలిపేసుకుని మూత పెట్టి మగ్గించుకోండి. వెంటనే మెత్తపడిపోతాయి. అవి ఎప్పుడైతే చక్కగా మనకి మెత్తపడిపోయినాయి అని అనుకుంటామో ఒక్కసారి చూసుకుని కలిపేసుకుని బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేయాలి. వేసేసి దీన్ని కూడా ఒకసారి మనం బాగా కలిపేసుకుని మంచిగా కలిపేసుకున్న తర్వాత దీన్ని కంపల్సరీగా మీడియం టు లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకొని మీరు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. మూత పెట్టేసుకుంటే చక్కగా బీరకాయల నుంచి కూడా చాలా వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే మనకి ఈ కూర అంతా ఉడకాలి. వేరేగా మీరు వాటర్ వేయద్దు. వేస్తే కూర చప్పబడిపోతుంది. ఇప్పుడైతే మనకి బీరకాయ ముక్క మెత్తబడిపోయిందో ఆల్రెడీ ఉడకపెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా, అవి కూడా వీటిల్లో వేసేస్తాం. వీటిల్ని కూడా ఒక్కసారి కలిపేసుకుని చక్కగా మనకి సరిపడినంత కారం పడాలండి. ఇక్కడ కారం కూడా వేసేసుకుంటాం. కారం వేసుకున్న తర్వాత కొంచెమే గరం మసాలా, ఎక్కువ కాదండి, కొంచెమే స్ప్రింకిల్ చేసుకోండి. వేసేసుకొని దాన్ని మనము మంచిగా ఉడకనివ్వాలి. ఎప్పుడైతే నూనె తేలుతుంది అని మనకు అనిపిస్తుందో అప్పుడు చక్కగా మనము స్టవ్ కట్టేయడమే. స్టవ్ కట్టేసి కొత్తిమీర ఇవన్నీ మీ దగ్గర ఎలాగో ఉంటాయి కదా, లేకపోయినా కూడా అస్సలు ఏ ప్రాబ్లం లేదు. ఉంటే కనుక కంపల్సరీ మీరు వేసుకోండి. వేసుకుంటే చక్కగా నూనె అది పైకి తేలుతుంది. కూర రెడీ అయిపోతుందండి. ఎంతో టేస్టీగా ఈ రొయ్యలు బీరకాయ కూర చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీకి బాగుంటుంది, అన్నంకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరందరూ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.